నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నేడు కదిరి ఆర్టీసీ డిపో నందు స్థానిక రవాణా శాఖ అధికారి ఎంఎస్ వరప్రసాద్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో డిఎం మైనుద్దీన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగనీయకుండా ఆర్టీసీకి ఉత్తమ సేవలు అందించిన పలువురు డ్రైవర్లకు ప్రైజ్ మనీని అందించి వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్క డ్రైవరు రహదారి భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. ప్రైవేటు బస్సుల కన్నా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడమే సేఫ్టీగా ప్రజలు భావిస్తున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. పక్కనతో చల్లని మంచి మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుకుంటా అటు ఆ కాన్సన్ట్రేషన్ మనకు డ్రైవింగ్ మీద ఉండాలి. కానీ అటు ఇటు మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా అడ్డుపోతుంది. అందువల్ల సెల్ ఫోన్ మాట్లాడడం తగ్గించేసుకొని, ఎందుకంటే మీ బస్సులలో చాలామంది మీరు నంబరు, నేను కూడా ఎప్పుడో ఒకసారి ప్రైవేట్ బస్సు ఎక్కుతాను. ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆర్టీసీ బస్సే. ఎందుకంటే సేఫ్టీకి ప్రాముఖ్యాన్ని ఇచ్చేది రహదారి రవాణా సంస్థ కాబట్టి. సో ముఖ్యంగా మనకు జాగ్రత్తగా ప్రయాణం చేయాలంటే ఆర్టీసీనే చాలా సేఫ్టీ. సో అందువల్ల నేను ఎవరైనా చెప్పినా కూడా ఆర్టీసీ బస్ టికెట్లో బుక్ చేస్తాను. నేను కూడా ఎక్కువ శాతం దగ్గరైతే చిన్న కార్లో పోయి రావడం, మాకు ఇట్లా అటు ఇటు తిరగడానికి ఉంటుంది కాబట్టి దాంట్లో వెళ్తాం. ఎక్కువ చాలా దూరం పోవాల్సి వస్తే ఆర్టీసీనే ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తాం. కింద వెహికల్ పెట్టడము, రెండో వెహికల్ కింద వాళ్ళని పెట్టడం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ వాటి ద్వారా జరిగే పరిణామాలతోటి మనము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల మా డిఎం గారు చెప్పినట్టుగా చాలా జాగ్రత్తతో డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయడం అనేది చాలా అవసరం. అలాగే మనకు పగటిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఏం ప్రమాదం వస్తుందో మనకు లైటింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుసుకోవాలి. అవునా? రాత్రిపూట కూడా డ్రైవింగ్ చేస్తాం. అదే జాగ్రత్త అంటే ఇంకా 25% ఇంకా వెహికల్ లైటింగ్ తోటే మీకు అంతా కనిపించదు. మిగతా లైటింగ్స్ ఏముండదు. ఊర్లో అయితే కనపడుతుంది, కానీ ఊరు బయటికి వెళ్ళాక మన బస్సుకున్న లైటింగ్ తోటే మనము జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడము, ఆ లైటింగ్ తోటి మనం అటు ఇటు చూడడము. సో ఇలా అన్ని జాగ్రత్తలు పాటించిన ఎక్కడో ఒక చోట ఈ అనిమల్స్ ఈ రోడ్డు మీద పాదాచారులు అటు ఇటు తిరగడం వల్ల కానీ తెలియకుండా జరిగే సంఘటనలు కూడా మనము అవాయిడ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు అలాగే తెలివి బుర్ర ఉపయోగించాలి. ఎందుకంటే మనము పరిస్థితులను బట్టి డ్రైవింగ్ ఇవ్వడమా, వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పడం, సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సాధారణంగా మనకు ప్రమాదాలు జరిగినప్పుడు మనకి ఏదైతే పెద్ద వాహనం ఉంటుందో సో ఆ వాహనాన్ని ట్రైన్ వెహికల్గా పెట్టడము, అందులో మన తప్పేమీ బాగుండాలి, అందులో మనందరూ కూడా ఉండాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు